నమస్కారం. విష్ణు సహస్రనామంపై మన చర్చలోకి మళ్ళీ స్వాగతం. కిందటిసారి మనం యోగః అనే నామం గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ ఒక పెద్ద ప్రశ్న దగ్గర ఆగిపోయాం. భగవంతుడే మార్గం, ఆయనే గమ్యమైతే మరి ప్రయాణంలో మన పాత్రేంటి? మనం కేవలం ప్రేక్షకులమా? ఈ చిక్కుముడిని విప్పడానికి మన దగ్గరున్న క్లూ 19వ నామమైన యోగ విదాం నేత. ఈరోజు మనం దీని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఈ సమాచారం మనకు హైదరాబాద్లోని శ్రీ గాయత్రి జ్యోతిష విద్యాపీఠం నుండి అందింది. మీరు చాలా సరైన ప్రశ్నతో మొదలుపెట్టారు. ఇది నిజంగా ఒక చిక్కుముడి లాంటిదే. యోగః అనే నామం ఒక విషయాన్ని స్థాపిస్తే యోగవిద్ నేత దానికి తర్వాత అడుగు వేస్తుందన్నమాట. ఈరోజు మన చర్చలో ఈ నామాన్ని విడమర్చి ఆ చిక్కుముడిని విప్పడానికి ప్రయత్నిద్దాం. ముందుగా యోగవిద్ అంటే ఎవరు, తర్వాత ఆ యోగవిద్ ఎదుర్కొనే అసలైన సవాలేమిటి, చివరిగా ఆ ప్రయాణానికి నాయకత్వం వహించే నేతా పాత్ర ఏమిటి, ఈ 3 కోణాల్లో చూద్దాం. ఆ చాలా బావుంది. మొదటగా యోగవిద్ అనే పదం దగ్గరే నాకొక సందేహం వస్తోంది. యోగవిద్ అంటే యోగాన్ని తెలిసినవాడు అని అర్థం కదా. కాని మనం కిందటిసారి యోగం అంటేనే విష్ణువు అని చెప్పుకున్నాం. అంటే విష్ణువును విష్ణువే తెలుసుకోవడమా? ఇది కొంచెం తికమకగా లేదా ఒక వలయంలా అనిపిస్తోంది. ఖచ్చితంగా ఇది ఒక ఆధ్యాత్మిక వలయమే. మీరన్నది నిజం. యోగవిద్ అంటే యోగాన్ని తెలిసినవాడు లేదా అనుభూతి చెందినవాడు. ఇక్కడ యోగం అంటే పరమసత్యం. కాబట్టి ఆ పరమసత్యాన్ని సంపూర్ణంగా గ్రహించినవాడే యోగవిద్. ఆదర్శప్రాయుడైన పరిపూర్ణుడైన యోగవిద్ శ్రీ మహావిష్ణువే. అంటే అనుభవించే క్షేత్రం ఆయనే, అనుభవం కూడా ఆయనే. ఓకే, ఇక్కడే అసలు ప్రశ్నొస్తుంది. అనుభవం ఆయనే, అనుభవించేవాడు కూడా ఆయనే అయితే మరి మనమెవరు? ఈ మొత్తం సమీకరణంలో జీవుడి స్థానమెక్కడ? ఈ ప్రశ్న నన్ను చాలా గందరగోళానికి గురిచేస్తోంది. ఎందుకంటే ఒకవైపు అద్వైతం అన్నీ ఒకటే అంటోంది, కాని మన అనుభవంలో నేను వేరు, దేవుడు వేరు. ఈ రెండింటినీ ఎలా సమన్వయం చేసుకోవాలి? అంతంలో మిలియన్ డాలర్ల ప్రశ్న. దీనికి సమాధానం విష్ణు సహస్రనామంలోనే భూతాత్మ, పురుషః లాంటి నామాలలో సూచనాప్రాయంగా ఉంది. కాని భగవద్గీతలో శ్రీకృష్ణుడు దీనికి సూటిగా స్పష్టమైన సమాధానమిస్తాడు. ఆయన అంటాడు, మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః అని. మమైవాంశో జీవలోకే అంటే ఈ జీవలోకములో ఉన్న జీవులందరూ నా సనాతనమైన అంశలే. ఓ, అంటే మనం ఆ పరమాత్మ యొక్క పూర్తి రూపం కాదు, కేవలం ఒక అంశ మాత్రమే, ఒక భాగం. అంటే అనుభవాన్ని పొందేది ఆయనే, కాని తన పరిమితమైన